అమర్నాథ్ యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాంబాన్ ప్రాంతంలో బస్సు లోయలో పడి 11 మంది చనిపోయారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు రిపోర్టర్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, అమర్నాథ్ యాత్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాంబాన్ ప్రాంతంలో బస్సు లోయలో పడి 11 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎవరైతే 35 మంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయారు. అయితే బస్సు లోయలో పడి చనిపోయినటువంటి ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. అయితే మరో 35 మంది కూడా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి? వీటికి సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు రిపోర్టర్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, జోష్న, ఈ రోజు మధ్యాహ్నం ఈ ఘటన అనేది కూడా జరిగినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు 35 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. అమర్నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఒక లోయలో పడిపోవడంతో, జమ్మూ ఏరియాలో లోయలో పడిపోవడంతో ఘటన అనేది కూడా జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. జమ్మూ ప్రాంతంలోని రాంబన్ ఏరియాలో నాచ్నల్లా అనే ప్రాంతంలో ఈ నేషనల్ హైవే పైన ఈ యాక్సిడెంట్ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు బస్సు అనేది లోయలోకి పోయినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే బస్సు జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ తోటి ఉంది. జమ్మూ AK202Y0594 అనే బస్సు అనేది నర్హానా నచలా నుంచి ప్రయాణిస్తుంది. దాదాపు ఇందులో 40 నుంచి 42 మంది వరకు యాత్రికులు ఉన్నట్లుగా కూడా సమాచారం. అందులో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపుగా 11 నుంచి 12 మంది వరకు కూడా చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే అసలు ప్రమాదం జరగడానికి మెయిన్ కారణం ఏంటనేది కూడా ఇప్పటివరకు కూడా తెలియరాలేదు. అయితే బస్సులో ప్రయాణించిన వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనే దాని గురించి కూడా పోలీసులు సమాచారం ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కూడా జరుగుతోంది. కాబట్టి అసలు ఆ బస్సు సంబంధించిన యాత్రికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా లేదా, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా వెంటనే తెలిసే అవకాశం ఉంది. లేకపోతే కొంత వాళ్ళ యొక్క వివరాలను తెలుసుకోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. హైదరాబాద్ లో